సార్ ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్ లో కూడా పక్షవాతం అనేది ఎక్కువగా వస్తుంది కదా సార్, దానికి ఏంటంటారు, అసలు రీజన్ ఏంటి? సో పక్షవాతం రావడానికి నంబర్ 1 రీజన్ ఇష్టం వచ్చినట్టు తినడం. పొద్దున తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం తింటున్నారు, రాత్రి తింటున్నారు, మిడ్ నైట్ బిర్యానీలు ఇన్ని రోజులు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అంటే రోజుకు 6 పూటలు తింటున్నారు. ఈ 6 పూటలు తినడమే కాకుండా ఇంకేమన్నా ఉందా అంటే మధ్యలో టీలు, కాఫీలు, పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్లు. అంటే మనిషి 24 అవర్స్ తింటూనే ఉన్నాడు. ఈ స్విగ్గీ, జొమాటో వాళ్ళని చూడండి, అసలు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పుటిన్ లేకపోతే మోడీ కంటే బిజీగా ఉంటారు. అంటే వాళ్ళన్నా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారని వీళ్ళు అసలు రెస్ట్ తీసుకోరు. అంటే మనిషి తిని 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 అదంతా కొవ్వుగా మారి ఆ కొవ్వు అంతా బ్రెయిన్లో పేరుకుపోయి లేకపోతే బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి వీళ్ళకి ఈ స్ట్రోక్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఇంతే కాకుండా దీంతో పాటు అసలు ఎక్సర్సైజ్ చేయటం లేదు, నిద్ర సరిగా పోవటం లేదు, లైఫ్లో స్ట్రెస్ పెట్టుకుంటున్నారు, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కలిసేటప్పటికి ఏంటంటే బ్రెయిన్లో రక్తనాళాలు ఉంటాయి, అవి చిట్లిపోయి బ్లడ్ అనేది బయటకు వస్తుంది బ్రెయిన్లో. లేకపోతే రక్తనాళం అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే దాన్ని క్లాట్ అంటాం అన్నమాట. ఏదర్ క్లాట్ అవుతుంది లేకపోతే బ్లీడ్ అవుతుంది. బ్లీడ్ అయిపోయినప్పుడు మనకు అది పక్షవాతంగా మారుతుంది అనమాట. దీనికి అన్నిటికీ రీజన్ ఏంటి అంటే మన లైఫ్ స్టైల్.